సో ముందుగా మన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, అలాగే నా గురువులు బ్రహ్మశ్రీ దత్తవతి వీరభాగారావు గారికి, బ్రహ్మ రుద్వరిష్ట పదవతి రాజలక్ష్మి మేడంకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. నా పేరు పావని అండి, నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. సో ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, ధ్యానంలో మనం పొందే 3 స్థితులు, ఒక్కొక్క స్థితిలో మనం పొందే లాభాలు. సో ఈ టాపిక్ కొంచెం వివరంగా తెలుసుకుందాం. చూడండి, మనము అసలు ధ్యానం అనేది ఈ సామాన్యమైన మార్గం కాదు. పత్రికారు మనకు అందించిన ఈ మార్గము ఇది సామాన్యమైనది కాదు, ఇది చాలా గొప్ప మార్గం. ఇది యోగులు అనుసరించే మార్గం. మరి యోగులు అంటే ఎవరు అంటే, సృష్టిలో అందరికన్నా గొప్పవారు యోగులు. మరి ఉదాహరణ తీసుకుంటే, మన ఈ భూమి మీద సనాతనంగా ఎంతోమంది గొప్పవాళ్ళు వచ్చారు. అంటే ఒక శ్రీకృష్ణుడి దగ్గర నుంచి, తర్వాత మరి బుద్ధుడు, తర్వాత ఒక ఆదిశంకరాచార్యుల వారు, మరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, యోగి వేమన, కబీరు, మలయాళ స్వామి, తర్వాత షిరిడి సాయిబాబా, మెహర్ బాబా, సత్సాయిబాబా, వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఓ రమణ మహర్షి, ఓ యోగానంద పరమహంస, ఓషో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అండి. ఒక గురునానక్, ఒక మహావీర్, వీళ్ళందరూ కూడా, మహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరూ కూడా మరి ఇంత గొప్పవారు అని అంటున్నాం మనం. వీరు చాలా గొప్పవారని మనం కీర్తిస్తున్నాము. కొంతమందిని దేవుళ్ళుగా కూడా మనం పూజిస్తున్నాం. అవునా? ఒక బాబాని పూజిస్తున్నాము, కృష్ణుడు, వీళ్ళందరినీ మనం దేవుడిగా కూడా పూజిస్తున్నాం. మరి వీళ్ళంతా కూడా అంత గొప్పవారు ఎలా అయ్యారు అంటే, ఈ ధ్యానం చేసి వాడు అంత గొప్పవారు అయ్యారు. నేను యాక్చువల్గా ఈ మార్గాల్లోకి వచ్చి ఒక 3.5 years అయిందండి. అయితే ఈ మార్గాలకు రాకముందు అసలు ధ్యానం అనేది అంటే, వీళ్ళు యోగాసనాలు వేయించేవాళ్ళు. అది ఒక పార్ట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్గా, అంటే ఆ ఆసనాలన్నీ వేయించిన తర్వాత చివరికి ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి అని చెప్తారు అన్న విషయం నాకు తెలుసు. ఇంకో విషయం ఏం తెలుసు అంటే, మరి ఆ మహాత్ములు ఈ సన్యాస దీక్ష తీసుకొని ఈ అరణ్యాల్లో, మరి ఆశ్రమాలలో నిర్మించుకొని, లేదా కొండ గుహల్లో అలాంటి చోట్ల వాళ్ళు చేసే ఆ తపస్సు చేస్తారు. అంటే తపస్సు చేస్తారు ఎందుకు అంటే, ఆ భగవంతుడి కోసం చేస్తారని జస్ట్ ఒక సినిమా నాలెడ్జ్, అది కూడా నాకు అంతకన్నా తెలియదు. కానీ ఎప్పుడైతే నేను ఈ మార్గంలోకి వచ్చానో నేనేం తెలుసుకున్నానంటే, ఈ ధ్యానం అనేది కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం కాదు. ఇది ఎవరైనా చేయొచ్చు. అంటే ప్రాపంచిక జీవితం జీవిస్తున్న వారు, అంటే సంసార పక్షంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ధ్యానం చేయొచ్చు. చేసి అంత గొప్పవారు కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ, ఇప్పుడు ఎంతోమంది పేర్లు చెప్పుకున్నాం, వాళ్ళంత గొప్పవాళ్ళు కావచ్చు అన్న విషయం ఈ మార్గంలోకి వచ్చాక నాకు తెలుసుకొని, ఓహో ధ్యానం ఇంత గొప్పదా అన్న విషయం నాకు అర్థమైంది మాస్టర్స్. అంటే ఎవరైనా సరే ధ్యానం చేసి, అంటే మనం మానవుడిగా ఉన్న మనము మాధవుడి స్థాయికి చేరుకోవచ్చు. మరి వాళ్ళంతా అదే కదా, ఇప్పుడు ఎవరితో గొప్పవారుగా మనం అనుకుంటున్నాం, దేవుళ్ళు అనుకుంటున్నాము. మరి వాళ్ళంతా అంత గొప్పవారు ధ్యానం వల్ల అయ్యారు అంటే మనం కూడా అలానే అవ్వచ్చు. అది కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం కాదు అన్న విషయం తెలుసుకొని, ఇంత గొప్పదా ధ్యానం అని నాకు అర్థమైంది మాస్టర్స్. సో మరి ఈ ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు మన పత్రిక చెప్పారు, ఈ ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. అవునా? ధ్యానం అంటే ఏమన్నారు? శ్వాస మీద ధ్యాస. సో ఎప్పుడైతే మనము ధ్యానంలో కూర్చుంటామో అంటే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, కళ్ళు మూసుకుంటాము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుంటాము, కాళ్ళు క్రాస్ చేసుకుంటాము. సో ఈ శరీరానికి ఏ పని లేకుండా మనం హాయిగా కూర్చోపెట్టేస్తాం. అవునా? సో అలా కూర్చోపెట్టేసినప్పుడు మనకి శరీర స్థితిలో ఉండమని ఇంకా, ఎందుకంటే ఇక్కడ మనకి పత్రికారు ఎప్పుడు ఒక విషయం చెప్తారు, మన రాఘరావు సార్ కూడా చెప్తారు, ఇక్కడ మానవుడు అంటే ఈ
కనపడే శరీరమే కాదు, 3 కలిపి మానవుడు. శరీరము, మనసు, ఆత్మ, ఈ 3 కలిపి మానవుడు. సో మనము కళ్ళు తెరిచినప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. సో మనం అన్ని పనులు చేసుకుంటుంటాం. కానీ ధ్యానంలో కళ్ళు మూసుకొని మనం కూర్చున్నప్పుడు ఇంకా ఈ శరీర స్థితిలో ఉండం మనం. నెక్స్ట్ మన కళ్ళు మూసుకున్న వెంటనే ఏం జరుగుతుందంటే మనకు ఆలోచనలు వస్తాయి కదా. ఆలోచించేది ఎవరు అంటే మనసు. సో ఈ ఆలోచనలు అనేవి మనం గమనించుకుంటే ఏంటి ఆలోచనలు అంటే అవి గతానికి కానీ భవిష్యత్తుకి కానీ సంబంధించినవై ఉంటాయి. అవునా? అసలు ఆలోచన అనేది ఎలా వస్తోంది మనము దీని గురించి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటంటే మన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, చుట్టాలు, లేకపోతే ఒక కొత్త వ్యక్తిని చూసినప్పుడైనా వెంటనే మన మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుంది. వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ మీద మనం ఒక ఆలోచన చేస్తాం. అవునా? వీళ్ళు ఇలా ఉన్నారు అని అది ఇమేజ్ ఉండిపోతుంది లోపల. అవునా? వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పట్ల ఒక అభిప్రాయాన్ని కూడా వెంటనే మనం ఏర్పరచుకుంటాం. అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఇలా ఏదో ఒక అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకుంటాం. సో అంటే ఎంతో మందిని వ్యక్తులను కలుస్తూ ఉంటాము, ఎన్నో విషయాలు మనలో నిక్షిప్తం చేసుకుంటున్నాం ఈ మనసులో. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం, మన కుటుంబ సభ్యులు అంటే మన కుటుంబంలో మనం పెరిగిన వాతావరణం, మన సమాజ ప్రభావం, ఇవన్నీ కూడా మన మీద చాలా బలంగా ఉంటాయి. అవునా? సో మన కుటుంబంలో అంటే మనకి ఆచారాలు, వ్యవహారాలు మనకు ఉంటాయి కదా, అవన్నీ కూడా మన మనసులో ఉంటాయి. సో అవి ఆచరణగా ఉంటాయి. అలాగే మన జీవితంలో జరిగే బాధాకర సంఘటనలు అవి ఆచరణగా మనలో ఉంటాయి. సో మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఏంటి అనేది మనం గమనించుకోవాలి బాగా. లేదా అసలు రోజువారీ విషయాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను ఒక సినిమా చూసొచ్చి కూర్చున్నాను అనుకోండి, కళ్ళు మూసుకుంటే నాకు ఏమొస్తాయి? ఆ సినిమాకి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. లేదా నేను ఒక వ్యక్తితో ఒక అరగంట సేపు మాట్లాడి ధ్యానంలో కూర్చున్నాను. ఇప్పుడు నాకు ఏం ఆలోచనలు వచ్చినాయి? వాళ్ళతో మాట్లాడిన ఆలోచనలు వచ్చాయా, లేకపోతే ఇంకేంటి? సో అంటే మనకి ఈ ఆలోచనలనే అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి కదా. అప్పుడు మనకి కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చే ఆలోచన గతానికి సంబంధించింది అయి ఉండొచ్చు. ఈ నిమిషానికి అంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్న ఒక నిమిషం ముందంతా గతమే. సో అది రోజువారీ విషయాల పరంగా నాకు వచ్చిన ఆలోచన, నాకు చిన్నప్పటి నుంచి నా జీవితంలో జరిగిన కొన్ని బాధకర సంఘటన వచ్చిందా, లేకపోతే ఏంటి పర్టికులర్గా ఇది ఏంటి ఈ ఆలోచన, నేను ఒక మూవీ చూసింది వచ్చిందా, లేకపోతే నాకు ఒక పాట గుర్తొస్తున్నదా, ఏంటి అనేది మనము గమనించాలి. గమనించినప్పుడు మాత్రమే దీనివల్ల నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను ఈ విషయాల వల్ల అని మనం గమనించినప్పుడు మనము దాన్ని దూరం పెట్టచ్చు. అంతేనంటారా కాదా? ఇప్పుడు మనము ఆ వచ్చిన ఆలోచనలు అలానే కొట్టుకుపోతూ ఉన్నామనుకోండి, మనం ధ్యానం చేసేట్టు కాదు కదా. ఎందుకంటే కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనసును ముయ్యాలి. మన మనసు ముయ్యడం అంటే ఏంటి? ఆలోచన లేని స్థితి, ఆలోచన రహిత స్థితే ధ్యానం. అవునా? అయితే మరి మనకు ఆలోచన మీద ఆలోచనలు చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం గంట సేపు కళ్ళు మూసినా ధ్యానం చేసినట్టు కాదు. సో అందుకని అలా ఎన్ని రోజులు ఆలోచనలతో ఇబ్బంది పడతాం చెప్పండి. అందుకని మనం గమనించాలి. ఇది గమనించినప్పుడు ఇది నాకు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది కాబట్టి ఇప్పుడు నేను ఒక మూవీ చూశాను, అది నాకు ఇబ్బంది పెడుతుంది. సో అయితే నేను మూవీస్ చూడను. అట్లీస్ట్ నేను మూవీ చూసిన వెంటనే ధ్యానంలో కూర్చోను, అలా అనుకోవాలి. లేదా ఎవరితోనో మాట్లాడిన విషయాలు అంటే కనుక అసలు నన్ను అడితే చాలా మటుకు అనవసరమైన ప్రాపంచిక విషయాలని మాట్లాడడమే మానేయాలి. ఏదైనా మనం కమ్యూనికేట్ చేస్తేనే ఆ పని జరుగుతుంది అన్నప్పుడు మాట్లాడాలి తప్ప మూసిపోయిన కబుర్లు వాళ్ళతో వీళ్ళతో ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో ఇలాంటి విషయాలన్నీ చెత్తంతా మనం పోగేసామనుకోండి, మన మనసు ఒక డస్ట్బిన్ అయిపోతుంది. ఆ డస్ట్బిన్ నుంచి వచ్చే ఆలోచనలే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ధ్యానంలో. మనం ధ్యానంలో మరి ధ్యానం ఎంత గొప్పదో తెలుసుకుంటున్నాము, ధ్యానంలో పొందాల్సిన లాభాలు
మనం పొందాలి అని అనుకుంటున్నాము, దానికోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నాము అన్నప్పుడు మన లాభాలు పొందాలి కదా. మనం చేసే ఇలాంటి పనుల వల్ల ఏమవుతుందంటే ఆ ఆలోచనలు మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తద్వారా మన ధ్యానంలో పొందాల్సిన లాభం పొందలేము, కానీ సమయాన్ని మనం కేటాయిస్తున్నాం కదా. సో మన గమనించుకోవాలి ఏ ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, సో వాటికి నేను దూరంగా ఉంటాను. ఎవరేమన్నా అనుకోని పర్వాలేదు, మనము మొహమాటం లేదు. ఇక్కడ మనం ఎదగడానికి వచ్చాము భూమి మీద, అది మనకి గుర్తుపెట్టుకోవాలి బాగా. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో నేను మాట్లాడపోతే, ఇదంతా కాదు. ఎవరేమన్నా అనుకోని, నేను ఎదగడానికే వచ్చాను కాబట్టి నేను వాళ్ళని దూరం పెట్టేస్తాను అనేసి అలాంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఒకవేళ మనకైనా బాధాకర సంఘటన మన జీవితం జరిగింది వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆ సంఘటన మనదే కాబట్టి అందులోంచి మనం ఆ దృష్టిని మళ్లించుకోవాలి. ఎందుకు శ్వాస మీద ధ్యాస అన్నారు అంటే, ఆ మనసులో వచ్చిన ఆలోచన నుంచి దృష్టిని మళ్లించడానికి. ఇప్పుడు మీరు దృష్టిని మళ్లించలేదంటే కొట్టుకుపోతుంటారు అందులోనే, ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారు. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా నేను కూర్చుందేమో ధ్యానానికి, కానీ చేస్తుందేమో ఆలోచన. అవునా? అంటే అందుకని ఆ ఎరుక వెంటనే నేను ఒక ఆలోచన చేస్తున్నాను, అది ఏంటి అని అబ్జర్వ్ చేసి వెంటనే మన శ్వాస మీదకి మళ్ళీపోయినప్పుడు ఆ ఆలోచన వెళ్ళిపోతుంది. ఆ ఆలోచన వీక్ అయిపోతుంది అనమాట, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది, అప్పుడు కూడా వెంటనే మనం దాని నుంచి దృష్టి మళ్ళీ మన శ్వాస మీద పెట్టాలి. అలా శ్వాస మీద ధ్యాసే ఎందుకు అంటున్నారంటే, మన ఆలోచనలన్నీ ఖాళీ చేయడానికి. అంటే ధ్యానం అంటే ఏంటి, ఆలోచన రహిత స్థితికి చేరుకోవడమే ధ్యానం, లేదా మనసు పనిచేయని స్థితే ధ్యానం, లేదా మనసుని ఖాళీ చేయటమే ధ్యానం, లేదా దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడే మార్గమే ధ్యానం, అలాగే భగవంతుడితో ఉండే ఏకైక మార్గం ధ్యానం. ఇన్ని నిర్వచనాలు ఉన్నాయి ధ్యానానికి. మరి ఆలోచన రహిత స్థితికి ఎప్పుడు చేరుకుంటాము అంటే, అన్ని ఆలోచనలు అన్నీ వెళ్ళిపోయినప్పుడు. అవునా? అంటే ఏంటి, ఆలోచనలన్నీ వెళ్ళిపోయాయంటే మనసు ఖాళీ అయిపోయింది. ఆలోచనలన్నీ ఒకటిగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 10 ఆలోచనలు ఉన్నాయి, ఒకటి వచ్చింది, మనము శ్వాస మీద పెట్టాం, అది వెళ్ళిపోయింది. 9 ఉన్నాయి, ఇంకోటి వచ్చినప్పుడు మళ్ళీ శ్వాస మీద పెట్టాం, అది వెళ్ళిపోయింది. అలా ఒకటి వెళ్ళిపోయేటప్పటికి ఆలోచన రహిత స్థితికి మనం చేరుకున్నాం. అంటే ఆ మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి మనసు కూడా ఖాళీ అయిపోయింది. అంటే మనసును ఖాళీ చేయటమే. అలాగే మనసు పని చేయని స్థితే ధ్యానం. పని చేయడం అంటే ఆలోచనలు బయటికి తీసుకురావడం ఒక పని అయితే, ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో చూస్తున్నాం కదండి, మాస్టర్స్ చాలా మంది మరి గైడింగ్ అంటున్నారు, మ్యూజిక్ అంటున్నారు, కర్మ విపాక అని రకరకాల ధ్యానాలు చెప్తున్నారు కదా. అక్కడ చూడండి, వాళ్ళు ఆ గైడింగ్ చేస్తూ ఉంటారు, మీరు ఇలా అనుకోండి అలా అనుకోండి అని. అట్లా అనుకోండి అన్నప్పుడు కావచ్చు, లేదా ఆ మ్యూజిక్ పెట్టినా కావచ్చు, లేదా ఒక పాట పెట్టినా, లేకపోతే ఇంకా ఏదైనా చక్ర మెడిటేషన్ అని ఎన్నెన్నో వచ్చినాయి. ఇవన్నీ కూడా సరికాని ధ్యానాలు. ఎందుకంటే అక్కడ మనసు పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళు చెప్పేది మనం వింటూ ఉంటాం కదా. వాళ్ళు చెప్పేది మనం వింటూ ఉంటున్నప్పుడు మనసు పనిచేస్తుంది. మరి మనసు పని చేయని స్థితే ధ్యానము అన్నారు. అక్కడ పని చేస్తున్నప్పుడు దాని ధ్యానం అని ఎలా అంటాము? అది ధ్యానం కానే కాదు. మనసు పని చెయ్యనే కూడదు. ఎందుకంటే చూడండి, మన ధ్యానానికి కూర్చున్నప్పుడు ఈ శరీర స్థితిలో ఉండము అని చెప్పాను కదా. ఇప్పుడు మనసు పనిచేస్తూ ఉంటే మనము ఇక్కడికి చేరుకోవాలి. మనం ఇది ఆత్మ అంటే భగవంతుడు. సో ఈ భగవంతుడి దగ్గరికి ఫైనల్గా మనం చేరుకోవాలి ధ్యానంలో. ఇప్పుడు ఈ మనసు పనిచేస్తూనే ఉందనుకోండి, ఇది అడ్డుగా ఉంది, ఇది క్లోజ్ అయిపోవాలి. ఈ మనసు పని చేయని స్థితే ధ్యానం. అంటే ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామో అప్పుడు మాత్రమే ఇది క్లోజ్ అవుతుంది. ఇది క్లోజ్ అయినప్పుడే మనం భగవంతుడితో ఉంటాము. మీకు అర్థమవుతుందా? ఇది ఈ మనసు పనిచేస్తూనే ఉందనుకోండి, గైడింగ్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా, ఎందుకంటే కళ్ళు మూసాము, మన మనసు వాళ్ళు చెప్పేదే వింటోంది కదా చెవుల ద్వారా. ఇప్పుడు పిల్లల్ని మనము చదువుకునేటప్పుడు టీవీ పెడతామా? టీవీ పెట్టడము, సాంగ్స్ పెట్టడం చేస్తామా? చెప్పండి, చేయం కదా. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంటే వాళ్ళ దృష్టి అంతా దాని మీద వెళ్తుంది. పుస్తకం ముందే కళ్ళు ఉంటాయి, కళ్ళేమో పుస్తకం కేసి చూస్తుంటాయి, కానీ అక్కడ టీవీ పెట్టామనుకోండి దాని మీద మనసు అంతా వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు డిస్టర్బ్ అవుతారని చెప్పేసి, అందుకనే నువ్వు కాన్సన్ట్రేషన్ అంటే దృష్టి పెట్టి చదువు అంటారు. అంటే కళ్ళు వేరు, మనసుతో మన ఫోకస్ దాని మీద ఉండాలి. కానీ వాళ్ళు ఆ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని మీద దృష్టికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము టీవీ కానీ ఏది ఆన్ చేయము వాళ్ళు చదువుకునేటప్పుడు.
అవునా? అలాగే మనం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టాలి అన్నప్పుడు ఇంకా ఏదో పెడితే దాని మీదకి దృష్టి వెళ్ళిపోతుంది. అప్పుడు శ్వాసని మనము గమనించలేము. శ్వాసని గమనించినప్పుడు మాత్రమే ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి మాస్టర్. ఇప్పుడు మీరు గైడింగ్లో కానీ మ్యూజిక్లో కానీ మనసు పనిచేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఆలోచన బయటికి రావు. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత భోజనం చేశాడు, పడుకున్నాడు. పడుకుంటే అతనికి బాగా ఏదో ఆఫీస్ ప్రెషర్ కావచ్చు, కుటుంబంలో ఏదో ఒక సమస్యలు అయిండొచ్చు, అతను నిద్ర పట్టటల్లా. ఇంతకి నిద్ర పట్టకపోయేటప్పటికి అతను ఏం చేస్తాడు, అబ్బా నాకు ఎంతకి నిద్ర పట్టట్లేదు, కాసేపు టీవీ పెట్టుకుందామని వెళ్ళి టీవీ పెట్టుకున్నాడు. పెట్టుకొని ఒక 2 hours తనకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ అన్ని చూశాడు. చూసేసి రాత్రి 12 అయింది కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చి, అమ్మో ఇంకా పొద్దున్నే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను వచ్చి ఇంకా పడుకుంటా అని చెప్పేసి వచ్చి పడుకున్నాడు. పడుకున్నప్పుడు మళ్ళీ ఆలోచనలు వచ్చినాయి. ఏ 2 గంటలు అతను టీవీ చూశాడో అతనికి ఏ ఆలోచనలు బయటికి రాలే. ఎందుకు? అతను మనసంతా కూడా తనకి ఇష్టమైన ప్రోగ్రామ్ మీద లగ్నం చేశాడు. మనసుని దాని మీద లగ్నం చేసి మనసు పనిచేస్తూనే ఉంది. అప్పుడు ఈ ఆలోచనలో ఒక్కటి కూడా బయటికి రాలా, తనకే ఇబ్బంది పట్ల. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆఫ్ చేసి పడుకోవడానికి వెళ్ళాడో అక్కడ ఆలోచనలు మళ్ళీ మొదలైనవి. అంటే ఈ ఆలోచన స్టాక్ అంతా లోపలే ఉంది. మరి ధ్యానం అంటే ఏంటి? ఆలోచన రహిత స్థితికి చేరుకోవడమే. అది ఎప్పుడు జరుగుతుందంటే శ్వాసను పట్టుకున్నప్పుడు మాత్రమే. ఎందుకంటే శ్వాస వర్తమానం. ఒక శ్వాస మనము ఒక ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఇంకో శ్వాస తీసుకుంటాం. అంటే ప్రతి శ్వాస ఒక శ్వాస వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో శ్వాస తీసుకుంటాం. శ్వాస ఎప్పటికప్పుడు వర్తమానము. అంటే మన మనసుని ఏం చేస్తున్నామంటే వర్తమానంలో ఉంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. దానికి ఉన్న గుణం ఏంటంటే గతానికో భవిష్యత్తుకు వెళ్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మనం రోజు మనం గమనించుకుంటే ఎప్పుడు కూడా మనసు పరధ్యానంలోనే ఉంటుంది. మనం చేసే పని మీద 100% ఫోకస్ ఉంటుంది. చూడండి, మనకి ఇప్పుడు వంట చేసుకుంటుంటాం, అలవాటు అయిపోయిన పనులు ఉన్నాయి, అవి చేస్తూ ఉన్నప్పుడు మొత్తం అక్కడే ఉంటుందా? ఉండదు. ఆ లోపల ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఏదో మన సమస్య, మన అక్కడికి వచ్చే ఏదో మన కదా ఆ సమస్య కావచ్చు, గతం జరిగిన ఒక విషయం కావచ్చు, లేదా భవిష్యత్తు కొంచెం ఆందోళన కావచ్చు. ఇప్పుడు గతానికి సంబంధించిన ఏమైనా వస్తేనేమో బాధ కలుగుతూ ఉంటుంది లోపల, అక్కడ మానసిక అశాంతికి లోనవుతుంటాం. మరి ఆ భవిష్యత్తు సంబంధించింది అయితే కనుక ఆందోళన, అమ్మో అంటే వృద్ధాప్యంలో నా పరిస్థితి ఏంటో, నన్ను మరి నా పిల్లలు బాగా చూసుకుంటారో లేదో, అలాగే మరి మా అమ్మాయికి పెళ్ళి అవుతుందో లేదో, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందో లేదో, నా వ్యాపారం బాగుంటుందో లేదో, ఎవరికి తగ్గ వాళ్ళకి ఏదో ఒక భవిష్యత్తు సంబంధించింది ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆందోళన కలుగుతూ ఉంటుంది, లేదా గతానికి సంబంధించిన బాధాకర సంఘటన వచ్చినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. అవునా? సో అంటే మనసు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండడానికి ఇష్టపడదు, అటో ఇటో తిరుగుతుంటుంది. కానీ ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో ఈ గతానికి భవిష్యత్తుకి వెళ్తున్న ఆ మనసు, ఆ చంచలంగా ఉన్న మనసు, ఎందుకంటే మనసు బాగా చంచలంగా ఉంది, కోతిలాగా ఉంది. ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి ఎలా అయితే కోతి ఎలా ఎగురుతూ ఉంటుందో అలాగే మన మనసు కూడా చంచలంగా ఉంది. ఒక ఆలోచన మనం పంపించిస్తాం, మళ్ళీ ఇంకో ఆలోచన వస్తూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ మనసుకి ఆ వర్తమానం నుండి ట్రైనింగ్ ఇస్తున్నాము. అంటే గతానికి భవిష్యత్తుకి వెళ్ళకుండా వర్తమానం నుంచి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోయి మనసు మెల్లిగా నిశ్చలానికి వస్తుందన్నమాట, నిశ్చల స్థితికి వస్తుంది. ఇది మొదటి స్థితి. ఏంటంటే చంచలంగా ఉన్న మనసు నిశ్చలం అవడం మొదటి స్థితి. ఈ స్థితిలో మనం ఎన్నో లాభాలు పొందుతాం మాస్టర్స్. ఎందుకంటే గతంకి భవిష్యత్తుకి వెళ్తున్న ఆ మనసు అశాంతికి లోనై ఎప్పుడు ఏదో ఒక ఆందోళన అలజడితో ఉంటుంటుంది. అవునా? కానీ ఎప్పుడైతే మనము ఆ శ్వాసను పట్టుకున్నామో అప్పుడు మెల్లిగా ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోయినాయో ఇంకా మనసు వర్తమానంలో ఉన్నప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా, శాంతంగా, హాయిగా ఉంటాం. ఎందుకంటే మనకి ఇంకా ఆ గతము భవిష్యత్తు లేవు, ఇంకా గుర్తు రావు, ఇంకేమీ లేవు, అవి వెళ్ళిపోయినాయి. అవి వెళ్ళిపోయినప్పుడు మనము ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటాం. అందుకే వర్తమానంలో జీవించండి అంటుంటారు అందరు కూడా. వర్తమానంలో ఎందుకు గురువులు ఎందుకు అంటున్నారు? వర్తమానంలో జీవించినప్పుడు మాత్రమే మనం హాయిగా ప్రశాంతంగా శాంతంగా ఉండగలుగుతాం, ఆ లాభం పొందుతాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మొదటి స్థితిలో అంటే చంచలంగా ఉన్న మనసు
నిశ్చలం అవుతుంది. ఆ నిశ్చల స్థితే మొదటి స్థితి. ఈ స్థితిలో మనము మరి శాంతంగా ఉంటాము. అందుకే వీటిని శాంతులు అంటారట. తర్వాత ఇంకా ఏంటి మనం పొందే లాభము అంటే చూడండి, ఎప్పుడైతే మనము ఆ వర్తమానంలో ఉంటామో మనకి ఏకాగ్రత అనేది బాగా వస్తుంది. అంతకుముందు గతానికో భవిష్యత్తుకో వెళ్తా ఉందా, అప్పుడు ఆ ఏకాగ్రత ఉండదు చేసే పని మీద. గమనించుకోండి. అంటే ఇప్పుడు వంట లాంటివి మనం గమ్ములు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ ఆఫీస్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి పరధ్యానంలో వెళ్ళిపోతే, చేసే పని మీద దృష్టి లేకపోతే ఆ సరిగ్గా చేస్తారా? చేయరు. అవునా? అంటే ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత అంటే ఏంటి? ఒక విషయం మీద కేంద్రీకరించడం, మనసుని పూర్తిగా దాని మీదే కేంద్రీకరించడాన్ని ఏకాగ్రత అంటారు. ఆ ఏకాగ్రత లోపిస్తుంది వాళ్ళకి. అప్పుడేమవుతుంది? పని సరిగ్గా అవ్వదు కదా, సరిగ్గా చేయరు. అప్పుడు మరి బాస్ ఊరుకుంటారా? తిడతారు. తిడితే మళ్ళీ మానసిక అశాంతికి లోనవుతారు. అవునా? కానీ ఎప్పుడైతే మరి నిశ్చలమైందో మనసు, అప్పుడు ఏకాగ్రత వస్తుంది. అప్పుడు వాళ్ళు చేసే పనులు ఎంతో నైపుణ్యంతో చేస్తారు, ఉన్నత శిఖరాలు చేరుకుంటారు, అందరి ప్రశంసల్ని పొందుతారు. ఎప్పుడైనా సరే ఒక పని చేసేటప్పుడు మన ఫుల్ 100% ఫోకస్ కనుక మనం పెడితే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది. అప్పుడు గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు మనం ఎంతమంది చూస్తుంటాం కదా, రకరకాల ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఒక ఎక్సలెన్స్ సాధించారు అంటే అది కేవలం ఏకాగ్రత వల్ల. సో అప్పుడు ఆ ఎక్సలెన్స్ వల్ల ఇంకా అందరూ కూడా వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు, ఎంతో అప్రిషియేట్ చేస్తారు. అవునా? సో ఆ లాభం కూడా మనం పొందుతాం. ఇంకా చూడండి, ఈ మనసు నిశ్చలం అయినప్పుడు ఏమవుతుందంటే మనం చూడండి, మామూలుగా అయితే ఈ చంచలంగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనము ఎక్కువసేపు కొంతమంది చూడండి బాగా రాత్రి బావుల్లో వర్క్ చేస్తారు. రాత్రి బావుల్లో బాగా వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే శారీరక అలసట వస్తుంటుంది. తర్వాత ఒకసారి నిద్రలేమి కూడా, అంటే వాళ్ళు ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల నిద్రలేమితో కూడా బాధపడతారు. అంటే ప్రస్తుత సొసైటీని గమనిస్తే ఎక్కువ మందికి నిద్రలేమితో బాధపడుతున్నారు అంటారు. నిద్ర పట్టట్లేదు అని కదా. ఆ నిద్రలేమితో బాధపడుతూ మరి ఒక రోజు అంటే పర్వాలేదు, అలా రోజు నిద్రలేమితో బాధపడటం కానీ అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే శారీరక అనారోగ్యం వచ్చేస్తుంది. అవునా? ఎందుకంటే ప్రాపర్ రెస్ట్ దొరకలేదు కాబట్టి. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే నీకు బీపీనో షుగరో ఇలా వచ్చింది అని చెప్పేసి చెప్తారు కదా, టెస్ట్ చేసి నీకు ప్రాబ్లం వచ్చింది. ప్రస్తుతం చూస్తేట ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంటుందంట. ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్. మరి షుగర్ అనేది మరి ఈ మానసిక రుగ్మతే చెప్పాలంటే, ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. ఈ మానసిక రుగ్మత అంటే ఎప్పుడైతే చూడండి వాడు ప్రాపర్ రెస్ట్ అయినప్పుడు మనసుకి విశ్రాంతి లేదు, శరీరానికి విశ్రాంతి లేదు. ఆ విశ్రాంతి లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యం. అప్పుడు మామూలుగా ఏంటంటే మన హెల్తీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో సుమారు 200 క్రియలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ క్రియలు అంటే ఏంటంటే మన ప్రమేయం లేకుండా జరిగే వాటిని క్రియలు అంటారు. అంటే ఒక శ్వాసక్రియ మనం చెప్తామా, నువ్వు ఇలా శ్వాస తీసుకో, నువ్వు ఇలా వదులు అని చెప్తామా? కాదు, అదంతా జరిగిపోతుంది. ఒక జీర్ణక్రియ, చూడండి మనం అన్నం తింటాము, ఇంకా దాని నుంచి మనం పట్టించుకొని వదిలేస్తాము, కానీ లోపల ఆ క్రియ జరిగి మళ్ళీ మనకి ఆకలేస్తుంది. అవునా? అలాగే ఒక విసర్జన క్రియ. ఇవన్నీ ఇప్పుడు ఒక రక్త ప్రసరణ క్రియ లోపల జరగాలి అని మనం చెప్తామా? మన ప్రమేయం ఉందా? లేదు. అంటే సుమారు 200 క్రియలు మన ప్రమేయం లేకుండా నిరంతరాయంగా లోపల జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉండటం వల్లే మన శరీరం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ నిద్రలేమి వల్ల వీళ్ళు అనారోగ్యం పాలైనప్పుడు ఇలాంటి ఈ క్రియలు అనేవి కొన్ని పంచడం మానేస్తాయి, కొన్ని మందగిస్తాయి, కొన్ని స్లోగా పనిచేస్తాయి అన్నమాట. అలా రకరకాలుగా అయిపోతాయి. క్రియలు సరిగ్గా పనిచేయవు. ఈ క్రియలు సరిగ్గా పనిచేయవు కాబట్టి మనకు అనారోగ్యం అనేది వస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి నీకు ఈ రోగం వచ్చిందమ్మా, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి, నువ్వు ఈ డైట్ పాటించాలి అని చెప్తూ ఉంటారు.
సో ఇప్పుడు షుగర్ విషయానికి వస్తే మరి ఈ షుగర్ అనేది ఎందుకు వస్తుంది అంటే లోపల మనకు ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మన తీసుకున్న ఆహారము